గ్రామ పంచాయతీలు ఇప్పుడు హైటెక్ పంచాయతీలు కాబోతూ ఉన్నాయి. గ్రామ పంచాయతీల్లో దశల వారీగా ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా కూటమి ప్రభుత్వం సర్వేగంగా అడుగులు వేస్తుంది. ఆయా పంచాయతీలకు కంప్యూటర్లు అందించి డిజిటలైజేషన్ చేయనుంది. గ్రామ పంచాయతీలకు ఇచ్చే నిధులు, పన్ను వసూలు, ఇతర ఖర్చులు పక్కగా ఉండేలా సేవలను తీసుకురాబోతూ ఉన్నారన్నమాట. కాగిత రహిత పాలన దిశగా అడుగులు అయితే వేయబోతున్నారు. అంతా డిజిటలైజేషన్, ఆన్లైన్ ద్వారానే సేవలు. పల్లెల్లో అక్రమాలకు చెక్కు పెట్టేందుకు, అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటికే పలు పంచాయతీలకు కంప్యూటర్లు రానున్న 100 రోజుల్లో అమలు చేయనున్న కూటమి ప్రభుత్వం అన్నమాట. ముఖ్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వ్యవస్థలను బలోపేతం చేసే దిశగా చంద్రబాబు నాయుడు అయితే అడుగులు వేస్తున్నారు. అందులో గతంలో ఎన్నడూ లేని విధంగా వినూత్న విధానాలను అనుసరిస్తున్నారు. ఇందులో భాగంగానే గ్రామ పంచాయతీల్లో దశాబ్దాలుగా జరుగుతున్న అవినీతి, అక్రమాలకు చెక్ పెట్టేందుకు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీలను డిజిటలైజేషన్ చేయాలని యోచిస్తున్నారు. ఇప్పటికే పలు పంచాయతీలు కంప్యూటర్లు పంపారు. రానున్న 100 రోజుల్లో ఉమ్మడి 13 జిల్లాల్లో సుమారు 13,000 గ్రామ పంచాయతీలకు దశల వారీగా కంప్యూటర్లు అయితే పంపి ఆయా పంచాయతీలు ఆన్లైన్ సేవలను అయితే అందుబాటులోకి తీసుకొచ్చే ప్రణాళిక రూపొందిస్తూ ఉన్నారన్నమాట. ఇదే జరిగిందంటే ఇక పంచాయతీలకు నిధులు ఎంత వచ్చినాయి, ఎంత ఖర్చు పెట్టారు, దేనికి ఎంత ఖర్చు పెట్టారు, ఆస్తి పన్ను ఎంత వసూలైంది, ప్రజల దగ్గర నుంచి ఏమైనా డబ్బులు తీసుకున్నారు, ఏం చేశారు అని పూర్తి వివరాలు అన్నీ కూడా మొత్తం ఆన్లైన్ అయితే అవుతాయి. ఇక ఏదైతే ఆస్తి పన్ను మనం కడతామో దానికి సంబంధించి కూడా రిసిప్ట్ అనేది ఆన్లైన్లోనే రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా హైటెక్ గ్రామ పంచాయతీలు అయితే రాబోతున్నాయి ఏపీలోని. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.